Hello viewers, welcome to Telugu Dose and don't forget to subscribe my channel. ఈ వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్ గురించి చెప్తాను. ఈ వీడియో బోత్ ఎంఈసి సిఈసి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మన దేశంలో ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, బట్ గవర్నమెంట్ జాబ్స్ ఎలిజిబిలిటీస్ సేమ్ ఉండవు, డిఫరెన్స్ ఉంటాయి. బట్ ఈ వీడియోలో నేను ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్ ఆఫ్టర్ 10th 12th గ్రాడ్యుయేషన్ గురించి చెప్తాను. ఈ వీడియోలో 6 గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియో అంటే పార్ట్ 2లో ఇంకా కొన్ని గవర్నమెంట్ జాబ్స్ గురించి చెప్తాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, డూ వాచ్ ఇట్. ఇప్పుడు డీటెయిల్డ్గా గవర్నమెంట్ జాబ్స్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ వన్, అకౌంట్ అసిస్టెంట్స్ ఇన్ పిఎస్యు. పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. ఈ పోస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి బీకామ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ లేదా అకౌంటింగ్ జాబ్స్లో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు. దీంట్లో ఏజ్ లిమిట్ ఉంది. ఏజ్ లిమిట్ 18 years నుంచి 27 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ అకాడమిక్ రికార్డ్స్, రిటన్ ఎగ్జామ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ పైన బేస్ అయి ఉంటుంది. అకాడమిక్ రికార్డ్స్ అంటే మన ఎడ్యుకేషన్ పర్ఫార్మెన్స్వి రికార్డ్, ఇంకా రిటన్ ఎగ్జామ్ అయిపోయినాక పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. నెక్స్ట్ మూవ్ ఆన్ టు రైల్వే జాబ్స్. మోస్ట్లీ రైల్వే జాబ్స్ 10th pass 12th pass విత్ ఐటీఐ గ్రాడ్యుయేట్ వాళ్ళకి వస్తుంది. మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మీకు రైల్వే జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మీకు క్లర్క్, కమర్షియల్ అసిస్టెంట్స్, ఎస్ఐ, టికెట్ కలెక్టర్ ఎక్సెట్రాకి ఎలిజిబుల్ అవుతారు. ఈ పోస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ గవర్నమెంట్ జాబ్ ఫర్ గ్రాడ్యుయేట్ ఆఫ్ కామర్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ మూవ్ ఆన్ టు థర్డ్ పోస్ట్, అది ఇండియన్ కోస్ట్ గార్డ్. మీరు 10th pass అయినా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీ 10th pass అయితే మీరు నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్లో అప్లై చేసుకోవచ్చు, లేదా 12th pass అయితే మీరు నావిక్ జనరల్ డ్యూటీకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్ట్ పర్టికులర్గా కామర్స్ వాళ్ళకే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఇన్ 12thలో చదివిన మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఫోర్త్ వన్, ఇండియన్ నేవీ. ఇండియన్ నేవీ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ పోస్ట్ అని చెప్పవచ్చు. ఇండియన్ నేవీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, లైక్ ఎస్ఎస్ఆర్, ఎంఆర్, మ్యూజిషియన్ ఎక్సెట్రా. ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్, ఎంఆర్ అంటే మ్యాట్రిక్ రిక్రూట్మెంట్. ఇండియన్ నేవీ ఇయర్లో 2 times ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. నోటిఫికేషన్ రిలీజ్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, బట్ ఈ పోస్ట్లో అడిషనల్గా ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి టు గెట్ ఇన్ టు డిఫెన్స్ ఫోర్స్. నెక్స్ట్ మూవ్ ఆన్ టు ఎస్ఎస్సి. ఎస్ఎస్సిలో 2 పోస్టులు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇంటర్మీడియట్ లెవెల్, నెక్స్ట్ వన్ మ్యాట్రిక్ లెవెల్. ఫస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ ఏంటో చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. దీన్ని ఎల్డీసీ అని కూడా అంటారు. ఎల్డీసీ అంటే లోవర్ డివిజన్ క్లర్క్. ఎస్ఎస్సి సెలక్షన్ క్యాండిడేట్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు, లైక్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్నల్ అఫైర్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పోస్టులకి. నెక్స్ట్ ఇప్పుడు ఎస్ఎస్సి మ్యాట్రిక్స్ లెవెల్ ఏంటో చూద్దాం. ఎస్ఎస్సి మ్యాట్రిక్స్ లెవెల్లో మీరు 10th pass అయినా ఈ ఎగ్జామ్కి అప్లై చేయవచ్చు. ఈ ఎగ్జామ్లో లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్, అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ జూనియర్ సెక్రటరీ పోస్ట్ ఉన్నాయి. ఇది ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇప్పటిదాకా చెప్పిన కమిషనే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తుంది. ఇయర్లో 2 times ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అంటే ఎస్ఎస్సి
ఇంటర్మీడియట్ లెవెల్, మ్యాట్రిక్ లెవెల్ పోస్ట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే గూగుల్లో ఎస్ఎస్సి మ్యాట్రిక్ లెవెల్ అని, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ లెవెల్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవి 6 గవర్నమెంట్ జాబ్స్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్ పార్ట్ 1. నేను నెక్స్ట్ వీడియోలో అంటే పార్ట్ 2లో గవర్నమెంట్ జాబ్స్ ఫర్ కామర్స్ స్టూడెంట్స్ గురించి ఇంకా ఎక్కువ చెప్తాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. డూ వాచ్ ఇట్. ఇంకా త్వరలో మన ఛానల్లో సిఈసి, ఎంఈసి సబ్జెక్ట్ టాపిక్స్ ప్రాబ్లమ్స్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఎగ్జామ్కి ప్రిపేర్ కావడానికి ఆ వీడియోస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో స్టే ట్యూన్. మీకు ఏ క్వెరీ ఉన్నా కమెంట్ బిలో. Thank you for watching and don't forget to subscribe my channel for more education videos.